ఇప్పుడు నేను చెప్పే ప్లేసు ఒకప్పుడు మంచి టూరిస్ట్ ప్లేస్ అండి. కాకపోతే ఇప్పుడేమో అంతా తేడా అయిపోయిందనమాట. దానికి కారణాలు కూడా చాలా ఉన్నాయనుకోండి. కాకపోతే మన రాజకీయ నాయకుల చేతుల్లో ఉన్నా కూడా పట్టించుకోకపోవడం వల్ల మా సెడ్ సిక్కుచ్చి పడిపోయిందండి. ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే అక్కడ ఒక బ్రిడ్జ్ కట్టేస్తే వాళ్ళ పని వాళ్ళు బాగా చేసేసుకుంటారండి. లేకపోతే ఇదిగోండి ఇలాగే ఆటోలు కూడా నీళ్లు మోసుకొచ్చి వెళ్లాల్సి వచ్చేస్తుంది అనమాట. ప్రకృతి సడన్ గా కన్నెర చేస్తే అంతే సంగతులు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లోని ఉధంపూర్లో భారీ వర్షాలతో అలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. బంట్ గ్రామంలో భారీ వర్షం కారణంగా ఒక ఇంపార్టెంట్ బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. దీంతో అక్కడి జనాలు ఇబ్బందులు పడ్డారు. రవాణా మార్గాలు లేకపోవడంతో నదిని దాటాల్సి వస్తుంది. ఈ సమయంలో ఓ ఆసక్తికరమైన సంఘటన జరిగింది. దానిని సోషల్ మీడియాలో చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే కొంతమంది గ్రామస్తులు తమ భుజాలపై ఆటో రిక్షాలను మోసుకెళ్తూ నదిని దాటారు. నది మీద వంతెన 10 ఏళ్ల తర్వాత కొట్టుకుపోయిందట. భారీ వర్షాల కారణంగా నదిపై ఉన్న బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. దీనిని నిర్మించాలని అన్ని విభాగాల అధికారులను అక్కడ ప్రజలు కోరారట. ఎమ్మెల్యేను కూడా కలిశారట. కానీ లాభం లేకపోయింది. ఆ బ్రిడ్జి లేకపోతే చుట్టుపక్కల ఊర్ల జనాలకు ఇబ్బందులే. ఎక్కడకు వెళ్లాలన్నా నదిని దాటాల్సిందే. ఇక్కడి నుంచి సమరోలికి నడిచి వెళ్లడానికి 4 గంటలు పడుతుంది. స్కూల్ పిల్లలు, అనారోగ్యంతో ఉన్నవారు ఎవరైనా సరే నది దాటాల్సిందే. అది దాటిన తర్వాతే వేరే ప్రాంతాలకు వెళ్లడానికి వీలుగా తమ వాహనాలను ఇలా మోసుకు వెళ్లాల్సిన దుస్థితి ఉందని లోకల్ జనాలంటున్నారు. ఒకప్పుడు పర్యాటక ప్రాంతంగా మంచి బిజీగా ఉన్న ఈ ప్రాంతం ఆకస్మిక వరదలతో పాటు ఉగ్రదాడుల కారణంగా సైలెంట్ అయిపోయింది. అక్కడకు టూరిస్టులెవరూ పెద్దగా రావడం లేదు. దీంతో అక్కడి వారికి జీవనోపాధి కూడా కష్టమైపోతుంది. ఎందుకంటే వారికి పర్యాటక రంగమే ప్రధాన జీవనోపాధి. కానీ ప్రకృతి వైపరీత్యాలతో పాటు ఉగ్రవాదుల దాడులు, రవాణా సౌకర్యాలు కూడా లోపించడంతో సీన్ రివర్స్ అయిపోయింది. 10 ఏళ్లలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదంటున్నారు. పరిస్థితి దారుణంగా ఉందని అధికారులు ముందుకొచ్చి చర్యలు తీసుకుంటే తమ పరిస్థితి మెరుగుపడుతుందని చెబుతున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.